అవునత్తయ్య. రోజా, ఆయన మనసుని గెలుచుకుని కదా నిజాన్ని రాబడదామనుకున్నావు. ఇలాంటి ప్లాన్లు ఎందుకు వేశావు? అత్తయ్య, ఒకసారి దెబ్బలు తిన్నాక కూడా అదే పందాలో వెళ్దాము అనుకుంటే అవివేకమే అవుతుంది. మావయ్య గారిని దువ్వి రాబట్టాలి అనుకునేది ఇక వర్కౌట్ అవ్వదని ఇలా డిసైడ్ చేశాను. ఇప్పుడు మావయ్య గారికి వేరే దారి లేదు. అంత పెద్ద కంపెనీ వాళ్ల ముందు ఎవరికి రాశానో చెప్పను అని చెప్తే బాగోదని ఈవినింగ్ సంతకం చేయించి ఇస్తాను అని చెప్పారు. అప్పుడు మనం సక్సెస్ అయినట్టే కదా అత్తయ్య. కరెక్టే రోజా, మంచి ప్లాన్ చేస్తావు. ఈ వేలో నేను ఆలోచించనే లేదు. రోజా అంటుంది కదా మోమ్, ఎవరో సాయంత్రం తెలిసిపోతుంది. తర్వాత ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. ఇవి డాడీ రూమ్లో పెట్టొస్తాను. హర్ష, ఇక నువ్వు దాయలేవు. వాళ్ళని పైకి పంపించైనా సరే నా పేరున రాయించుకుంటా. చెప్తే తీసుకొచ్చేస్తాం. సంతకం పెడితే అయిపోతుంది. ఈవినింగ్ పార్టీకి ఇన్వైట్ చేస్తున్నావు కదరా, అక్కడ సంతకం పెట్టించేస్తాను. ఏమైంది అయ్యగారు? ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏం చెప్పమంటావమ్మా? మనతో పార్ట్నర్స్ అవ్వాలని అడుగుతున్నారు. అలాగే అవుదాంరా. ఇప్పుడే డీల్ ఓకే చేద్దాం. షూర్. ఈ డీల్ కుదుర్చుకోవాలంటే 51% ఆస్తి ఎవరి పేరు మీద ఉందో వాళ్లే సంతకం పెట్టాలేమో కదా. డాడ్ చెప్తే తీసుకొచ్చేస్తాం. సంతకం పెడితే అయిపోతుంది. సాయంత్రం పార్టీకి ఇన్వైట్ చేస్తా అన్నావుగా, అక్కడే పెట్టిచ్చేస్తాలే. ఇది చామంతి నా టెన్షన్కి కారణం. సాయంత్రం చంద్రిక సంతకం పెట్టాలి. నేను ఎవరి పేరు మీద రాశానో తెలుసుకోవడానికి రోజా నన్ను ఇలా ఇరికించింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా. కంగారు పడకండి అయ్యగారు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. చామంతి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అయ్యగారు? ఇలాంటి పరిస్థితుల్లో ఏ అడిగితే పరిష్కారం చెప్తుంది కదమ్మా. మనం తలలు పగలు కొట్టుకోవడం ఎందుకు? కరెక్ట్ అయ్యగారు, ఒకసారి ట్రై చేద్దాం. చిట్టి, చిట్టి, హర్ష, ఇక్కడే ఉన్నారా? ఏమైంది హర్ష? ఏమవుతుంది రమా? సాయంత్రం ఫంక్షన్ చేయబోతున్నావు కదా, దాని గురించే. అగర్వాల్ కంపెనీ అంటే మామూలుది కాదు కదా. వాళ్ళు ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారు అంటే సెక్యూరిటీ కూడా టైట్గా ఉండాలి కదా. ఎవరిని పడితే వాళ్ళని లోనికి రానివ్వకూడదు కదా. మనం ఫంక్షన్లో బిజీగా ఉంటాం, అవన్నీ మనం చూసుకోలేం కదా. అందుకే నేను ఆ బాధ్యతని చామంతికి అప్పచెప్తున్నాను. అమ్మ చామంతి, ఎంట్రీ పాస్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి రానివ్వాలి. అలాగే అయ్యగారు. నువ్వు చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించాలమ్మా. అంతా సక్రమంగా చేస్తావన్న నమ్మకంతోనే నీకు ఆ పనులన్నీ అప్పచెప్తున్నాను. చేస్తాను అయ్యగారు. నాకు మాట రాకుండా సక్సెస్ చేయాలి. నువ్వు ఎవరిని లెక్క చేయకూడదు. ఒకవేళ అవసరం అయితే నా మాట కూడా లెక్క చేయకూడదు. గుర్తుపెట్టుకో. అలాగే అయ్యగారు. పాస్ లేని వాళ్ళని లోపలికి రానివ్వద్దని బౌన్సర్స్ కి స్ట్రిక్ట్ గా చెప్పేస్తాను. ఫంక్షన్ అంతా సక్రమంగా జరిగేలా నేను చూసుకుంటాను. గుడ్. ప్రేమ్, నాన్న, ఆ అరేంజ్మెంట్స్ అన్ని కూడా దగ్గరుండి చూసుకోరా. నువ్వు చామంతికి హెల్ప్ గా ఉండు. అలాగే నాన్న. మీకేం కావాలో ఫోన్ చేసి ఇప్పుడే తెప్పించేసుకోరా. సరే నాన్న, ఇప్పుడే తెప్పిస్తాను. రమా, నువ్వు కూడా ఇప్పుడే వెళ్ళి ఈవినింగ్ ఫంక్షన్ కి ఏ శారీ కట్టుకోవాలో, ఏం జ్యువెలరీ పెట్టుకోవాలో సెలెక్ట్ చేసేసుకో. మళ్ళీ అప్పటికప్పుడు అంటే లేట్ అయిపోతుంది కదా. త్వరగా వెళ్ళు. అలాగే హర్ష. అరుణ్, రోజా లేదా? రూమ్ లో ఉంది డాడ్. తనకు కూడా చెప్పరా, సెలెక్ట్ చేసి పెట్టుకోండి. సరే డాడ్. దీక్ష, రెడీ అవడానికి నువ్వే లేట్ చేస్తావు. నీకు కూడా ఏం కావాలో తీసి పెట్టుకోమ్మా. వెళ్తుందా మావయ్య?
ఓకే చామంతి. ఓకే అయ్యగారు, మీరు పాజిటివ్ గానే ఉన్నారు అని వాళ్ళకి చేరింది కదా. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో గుర్తుంది కదా అయ్యగారు? రమ దగ్గరికి కదా. అవును అయ్యగారు. ఉమ్, ఈ ఊపులోనే వెళ్ళి ఆవిడ్ని బాగా నమ్మించేయండి. సరే అమ్మా. అదేంటోయ్, నీ మీద అసలు నాకు ప్రేమ లేదని ఎప్పుడు చెప్పాను? నువ్వంటే నాకు ఎప్పుడు ప్రేమేరమ్మా. సాయంత్రం ఏ చీర కట్టుకుంటున్నావు? చూస్తున్నాను హర్ష. నేను చెప్పనా? అయ్యో అడగాల, చెప్పు హర్ష. మన పెళ్ళైనప్పుడు నీకు పట్టు చీర ఇచ్చాను కదా, ఆ చీరలో నువ్వు దేవతలా ఉంటావు రమ్మా. అది ఇప్పుడు కట్టుకోవాలా హర్ష? నీ దగ్గరే భద్రంగా పెట్టుకున్నావు కదా, అదే కట్టుకోరమ్మా. ఫంక్షన్లో నేను నీకు ఇచ్చేది నువ్వు తీసుకుంటున్నప్పుడు ఆ దేవతలాగే నాకు కనపడాలి. ఏనమ్మా, కట్టుకుంటావు కదా? అదే కట్టుకుంటాను హర్ష. నాకు తెలుసు నువ్వు కాదనవు. గుడ్ శారీ, ఈ శారీ కట్టుకో. నా మనసులో ఏముందో కూడా నీకు సాయంత్రం తెలుస్తుంది. ఐ లవ్ యూ రమా. ఐ టూ హర్ష.